హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అండ్ ప్రే అందరూ సూపర్ హ్యాపీగా హెల్దీగా ఉంటారని. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ అనుష. వెల్కమ్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. మన ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్, ఫ్యాషన్, బ్యూటీ టిప్స్, ఉమెన్ మోటివేషన్, ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ మల్టీపర్పస్ కంటెంట్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మన ఫ్యూచర్ వీడియోస్ అన్ని ఫస్ట్ మీకే నోటిఫికేషన్స్ వస్తాయి. సో టుడేస్ వ్లాగ్ చాలా స్పెషల్. సమ్మర్ సీజన్ అంటే మన మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మ్యాంగోస్. అండ్ మ్యాంగోస్ అంటే ఆంధ్రాలో ఫేమస్ ప్లేస్ ఎక్కడ? నూజివీడు. సో ఇవాళ మేము నూజివీడు అయితే వెళ్తున్నాము. బట్ మేము మ్యాంగోస్ కొనడానికి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆంధ్ర వచ్చిన వెంటనే వెళ్ళాలి అని ప్లాన్. బట్ మా విలేజ్ లో ధ్వజస్తంభ కార్యక్రమం, తర్వాత మా కజిన్ వెడ్డింగ్, ఇలా ఒకటి తర్వాత ఒకటి ప్రోగ్రామ్స్ రావటం వల్ల డిలే అవుతూనే వచ్చింది. ఫైనల్లీ టుడే సడన్ గా ప్లాన్ ఫిక్స్ చేసామన్నమాట. జర్నీ అంటే మన బన్సీ గురించి చెప్పాలి కదా. ఇంట్లో ఉన్నప్పుడేమో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాడు, ఒక్క నిమిషం కూడా సైలెంట్ గా ఉండడు. కానీ కార్ ఎక్కిన 5 minutes లోనే కంప్లీట్ స్లీపింగ్ మోడ్ అనమాట. అసలు కార్ లో ఏసీ ఆన్ అయ్యాక బాబుకి డ్రీమ్ వరల్డ్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మేము అరౌండ్ 11 AM కి స్టార్ట్ అయ్యాము. బాబోయ్, బయట ఎండలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. రోడ్ మొత్తం హీట్ వేవ్స్ కనిపిస్తున్నాయి. జర్నీ కంటిన్యూ చేస్తూ గుడివాడ ఏలూరు రోడ్ కి వచ్చాము. ఈ రోడ్ లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నా కాలేజ్ డేస్, ఫ్యామిలీ జర్నీస్, ఇలా చాలా సార్లు ఈ రోడ్ లోనే ట్రావెల్ చేశాను. రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే ఒక చోట ఫ్రెష్ పనస్తోనలు కనిపించాయి. వెంటనే కార్ ఆపి కొనుక్కున్నాం అనమాట. జర్నీలో ఫ్రూట్స్ తింటూ ట్రావెల్ చేయడం అంటే ఆ ఫీలే వేరు కదా. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్, నేరేడు, పనస, మ్యాంగో, ఇవి ఆ సీజన్ లోనే ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఆ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. సో మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ కంటిన్యూ చేసాము. ఇంతలో మా లిటిల్ హీరో స్లీప్ కంప్లీట్ చేసి లేచాడు. లేచిన వెంటనే సీట్ లో కూర్చోవడం ఏంటి, డైరెక్ట్ గా నిల్చునే విండో నుంచి బయట సీనరీస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కిడ్స్ కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే ఫుల్ స్ట్రైక్ స్టార్ట్ అయిపోతుంది. నూజివీడు వెళ్ళాలి అంటే జంక్షన్ దగ్గర నుంచే వెళ్ళాలి. అక్కడ సెంటర్ లో ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ప్రతిసారి ఆ టెంపుల్ చూస్తుంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా జంక్షన్ క్రాస్ అయ్యాక ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ కనిపిస్తుంది. సాయిల్ కలర్ కంప్లీట్ గా రెడ్ అయిపోతుంది. రోడ్ సైడ్ చూస్తూ ఉంటే మ్యాంగో తోటలు, జామ తోటలు, పామాయిల్ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంకా వరి పంటలు మాత్రం కంపారిటివ్లీ చాలా తక్కువగా కనిపిస్తాయి అనమాట మన సైడ్ తో కంపేర్ చేస్తే. నేచర్ లవర్స్ కి ఈ రూట్ అయితే చాలా నచ్చేస్తుంది. ఫైనల్లీ మా పెద్దమ్మ విలేజ్ కి అయితే ఎంటర్ అయ్యాము. విలేజ్ ఎంట్రన్స్ చూస్తుంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లా గుర్తొచ్చేసాయి. సమ్మర్ హాలిడేస్ అంటే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసే వాళ్ళం. మా అన్నయ్య, తమ్ముడు, నైసి, మేమందరం కలిసి ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఈ పామాయిల్ తోటలో కూడా మేము తిరిగి ఆడుకునే వాళ్ళం. ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళమో అసలు ఆ డేసే మళ్ళీ తిరిగి రావు. విలేజ్ రోడ్స్ పక్కనే వాగులు కూడా ఉంటాయి. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అవి ఫుల్ వాటర్ తో ఫ్లడ్ అయిపోతుంది. చాలా డేంజరస్ కూడా. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంప్లీట్ డ్రైగా ఉన్నాయి. ఫైనల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 2 years తర్వాత నేను మళ్ళీ వస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా బన్సీ ఇంకా నా టమ్మీలోనే ఉన్నాడు. అప్పుడు 1 week ఇక్కడే స్టే చేశాను. విలేజ్ లైఫ్ అంటే స్ట్రెస్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, నాయిస్ ఉండదు. ఓన్లీ ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, పీస్, ఇవే ఉంటాయి. ఫీలింగ్ అయితే అసలు వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి కొంచెం టైం ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. మా పెద్దమ్మ వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. హౌస్ బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ మ్యాంగోస్ గార్డెన్ కూడా ఉంది. హౌస్ ముందు కంప్లీట్ ఫ్లవర్ గార్డెన్ ఉందన్నమాట. రోజెస్, మందార, చామంతి, క్రోటన్స్, ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. నేచర్ లవర్స్ ప్యారడైజ్ అనొచ్చు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటిని. తర్వాత అందరం మ్యాంగో తోటలోకి వెళ్దాము అని కంప్లీట్ సైన్యం అంతా బయలుదేరాము. టైం తక్కువ ఉండడం వల్ల ఉన్న టైంలోనే ఎంత పాసిబుల్ అయిందో అంత క్యాప్చర్ చేశాను. హౌస్ బ్యాక్ సైడ్ కూడా మినీ గార్డెన్ లాగా ఉంటుంది. లైక్ కోకోనట్ ట్రీస్, లెమన్ ట్రీస్, డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్, ఇలా చాలా ఉంటాయి. అసలు ఈ గ్రీనరీ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఈ చుట్టూ అలా చూస్తూ ఉంటే. ఆల్మోస్ట్ అన్ని ఆర్గానిక్ గా పెంచుకుంటున్నారు మా పెద్దమ్మ వాళ్ళు. ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ కదా. అలా చూస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక స్పెషల్ ప్లాంట్ కనిపించింది, మీకు చూపిస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. దానికి ఫ్లవర్ ఆల్రెడీ వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆ ఫ్లవర్ 1 night మాత్రమే బ్లూమ్ అవుతుంది. మార్నింగ్ కి క్లోజ్ అయిపోతుంది. నేచర్ వండర్స్ అంటే ఇవే. ఫ్యూ డేస్ లో మంచి ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వస్తాయి అనమాట. కావాలంటే డెఫినెట్లీ చెప్పండి, ఆన్లైన్ డ్రాగన్ ఫ్రూట్స్ సేల్ చేస్తాం. జస్ట్ కిడింగ్ గైస్. ఇంకా పక్కనే పొమోగ్రానేట్ ప్లాంట్ కూడా చూడండి. ఆల్రెడీ చిన్న ఫ్రూట్స్ కూడా వచ్చాయి. కొన్ని రోజుల్లో పెద్ద సైజ్ కి పెరిగిపోతాయి. ఎంత మంచిదో కదా. ఇలా అన్ని కూడా ఆర్గానిక్ గా మన ఇంట్లోనే పెంచుకుంటూ, మనం పెంచిన ఫ్రూట్స్ ని మనమే తింటూ ఎంత బాగుంటుందో ఆ లైఫ్ అనేది. ఆ పక్కనే పనస చెట్టు, గోంగూర, డిఫరెంట్ వెజిటబుల్స్, డిఫరెంట్ ప్లాంట్స్,
ప్లాంట్స్, ఆల్మోస్ట్ మినీ ఆర్గానిక్ ఫామ్ లా ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఈ మినీ గార్డెన్ కి బ్యాక్ సైడ్ ఇంకొంచెం వెళ్తే మన ఫేవరెట్ మ్యాంగో తోట ఉంటుంది అనమాట. ఇది మా పెద్దమ్మ వాళ్ళదే. చిన్నప్పటి నుంచి ఇక్కడే మ్యాంగోస్ తిని పెరిగాము. ఈ తోటలో ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకైతే. చిన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ తోటలోనే తిరుగుతూ ఆడుకుంటూ ఈ తోటలో కాయలు తింటూనే ఎంజాయ్ చేసేవాళ్ళము. ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడే ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఈ మ్యాంగో తోటని చూస్తుంటే నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ అన్ని కూడా గుర్తొస్తున్నాయి అనమాట. ఈ తోట లాస్ట్ వరకు వెళ్తే గనక లాస్ట్ ఒక రోడ్డు ఉంటుంది, ఆ పక్కనే కాలువ అనమాట. సీనరీ మాత్రం చూస్తే లైవ్ లో అద్దరిపోతుంది. యాక్చువల్లీ నేను తోట చివరి వరకు వెళ్ళలేకపోయాను అనమాట, టైం లేక. రియల్ గా చూస్తే మాత్రం అస్సలు ఇంకా ఈ ప్లేస్ ను వదిలి రారనమాట మీరైతే, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఫుల్ మ్యాంగో గార్డెన్ టూర్ అయితే మీకోసం చేస్తాను. అండ్ నాకు ఇంకొక డ్రీమ్ ఉంది, ఈ మ్యాంగో తోటలో ఒక ట్రెడిషనల్ విలేజ్ కుకింగ్ వీడియో చేయాలి అని. అది కూడా వెరీ సూన్ మీకోసం అయితే నేను ప్లాన్ చేస్తాను. టైం అయిపోవడం వల్ల రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. వెళ్లే ముందు అందరం కలిసి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాము. మా పెద్దమ్మ, పెద్దనాన్న, తేజ, నైసి, మా ఫ్యామిలీ అందరం కలిసి కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. రిటర్న్ జర్నీలో నేను మాత్రం బాగా అలసిపోయాను అనమాట, ఫుల్ స్లీప్ వేసాను. తర్వాత ఒక హాట్ కాఫీ తాగి జర్నీని హ్యాపీగా ఫినిష్ చేసాము. సో గైస్, టుడేస్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. We will meet you again with another beautiful vlog. Until then, take care, stay happy, love you all. Thank you for watching. Bye guys.